హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మటన్ కూర తయారు చేశానండి. అది ఎలా తయారు చేసేదో నేను మీకు వీడియో పెడుతున్నాను చూడండి. ముందుగా ఆనియన్స్ తీసుకోవాలి, తర్వాత అల్లం పేస్ట్, తర్వాత టమోటాలు తీసుకోవాలి, కొత్తిమీర, పుదీనా, మిరప్పొడి, గరం మసాలా, ధనియాల పొడి, మటన్. ముందుగా మటన్ని ఒక కుక్కర్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు వేయాలి. చూడండి ఏ విధంగా నేను పసుపు వేస్తున్నానో ఆ విధంగా పసుపు పొడి వేసుకోవాలి. చూడండి పసుపు మొత్తం ఒక దగ్గర కాకుండా మొత్తం వేస్తున్నాను. తర్వాత మిరప్పొడి వేయాలి. చూడండి కొద్దిగా మిరప్పొడి మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేశాను నేను. ధనియాల పొడి కూడా వేయాలి. తర్వాత ఉప్పు మనకు ఎంత సరిపోతుందో రుచికి, మాంసం ఉడికేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ తర్వాత నేను కరివేపాకు వేసాను. చూడండి కరివేపాకు కూడా వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసి కొంచెం మనకు సరిపడిన నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకుంటే ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకని ఎక్కువ కాకుండా మనకి ఎంత కావాలో అంత తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను, మొత్తం కలుపుతున్నాను. మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేసేసి, నేను మటన్ కాబట్టి 3 విజిల్స్ పెట్టానండి. తర్వాత పక్కన ప్యాన్లో ఆయిల్ వేశాను. తర్వాత ఎర్రగడ్డలు వేశాను. ఎర్రగడ్డలు చూడండి బాగా వేగుతున్నాయి. నేను చాలా ఎర్రగడ్డలే తీసుకున్నానండి. ఎర్రగడ్డలు ఎంత బాగా వేగితే ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను కరివేపాకు వేశాను. కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. చూడండి అవి కూడా కలిసిపోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతుండగా నేను దాంట్లో అల్లం పేస్ట్ వేశాను. అల్లం పేస్ట్ ఎంత కావాలో నాకు సరిపోయేంత అల్లం పేస్టు ఆల్రెడీ నేను కుక్కర్లో మాంసం ఉడకబెట్టేటప్పుడు వేశాను. మళ్ళీ ఇక్కడ కూడా అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసి మొత్తం కలుపుతున్నాను. ఒకే దగ్గర కాకుండా మొత్తం కూరంతా అది ఆనియన్స్ అవన్నీ వేగేటట్టు మొత్తం కలుపుతున్నాను. చూడండి ఆయిల్ చూడండి బాగా సపరేట్ అవుతుంది. సపరేట్ అయ్యి బాగా వేగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ వేగేటప్పుడే మనకు రుచి వస్తుంది. నేను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. దానికి తోడు ఉప్పు వేసి మళ్ళీ కొంచెం గరిటెతో తిప్పుతున్నాను మొత్తం కలిసేటట్టు. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత నేను మళ్ళీ వాటిలో టమాటాలు వేసాను. ఈ విధంగా టమాటాలన్నీ వేసుకోవాలి. చూడండి టమాటాలన్నీ వేస్తున్నాను. టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ నేను దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం అన్నీ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా వేసాను. ధనియాల పొడి, కారం అన్నీ వేస్తున్నాను. వేసి ఆ నూనె కూడా బాగా వేగుతుందండి. పైకి చూడండి బబుల్స్ లాగా వస్తుంది. ఉప్పు కూడా తీసుకున్నానండి. ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను. చూడండి ఉప్పు వేసిన తర్వాత నేను మళ్ళీ దాంట్లో చూడండి కరివేపాకు, కొత్తిమీర వేసాను. కరివేపాకు, కొత్తిమీర మనం ఎంత వేసుకుంటే అంత స్మెల్ బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది, ఫ్లేవర్ కూడా దిగుతుంది. మొత్తం అన్నీ కలిసేటట్టు తిప్పుతున్నాను. చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి బాగా మొత్తం అన్నీ మరుగుతున్నప్పుడు మళ్ళీ కొంచెం అడుగంటకుండా కొంచెం వాటర్ పోసుకున్నాను. చూసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ టమాటాలని నలుపుతున్నాను కొంచెం బాగా వేగేదానికి. చూడండి ఈ విధంగా బాగా వేగుతుంది, చాలా బాగా వేగుతుంది. చూసేదానికి కలర్ కూడా బాగుంది. నేను ఇందాక 3 విజిల్స్ పెట్టాను కదండి. మాంసం చూడండి అసలు ఫ్రై మనం ఉడకబెడితేనే అది బాగా ఫ్రై లాగా కూరలాగా అయిపోయినట్టు మంచి కలర్లో బాగుంది. చూడండి ఆవిరి వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆ వేగిన ఆ మసాలా అంతా నేను ఈ మటన్లో కలుపుతున్నాను, మటన్ కూరలో కలుపుతున్నాను. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఆ వేగిన మసాలా అంతా మటన్లో కలుపుతున్నాను. కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుని చూడండి ఈ విధంగా ఉంది. కలిపిన మటన్ అంత మసాలా అంతా ఈ విధంగా ఉంది. చూడండి బాగా మొత్తం కలిపాను, అదంతా ఈ విధంగా ఉంది. దీంట్లో మళ్ళీ నేను ఇప్పుడు గరం మసాలా, మటన్ మసాలా వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా వేసాను, మళ్ళీ కొద్దిగా మటన్ మసాలా కూడా వేస్తున్నాను. చూడండి కొద్దిగా నేను ఆశీర్వాద్ మిరప్పొడి తీసుకున్నాను. తర్వాత ఆచి గరం మసాలా పొడి వేస్తున్నాను, బాగుంటుంది. అంత మటన్ మసాలా మొత్తం కలిపేటట్టు పెడుతున్నాను. మొత్తం చూడండి బాగా కలిసిపోయింది, బాగుంది. చూడండి ఇట్లా మొత్తం కలిపేసి ఫస్ట్ సిమ్లో పెట్టాను. మళ్ళీ కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. మటన్ అంతా బాగా ఉడికిపోయిందండి. దాన్ని నేను తీసుకున్న తర్వాత బౌల్లో ఈ విధంగా వచ్చింది మటన్ కూర అంతా. చూడండి తీసుకొని అన్నము, మటన్ కూర, నేను తయారు చేసిన అన్నం, మటన్ కూర,
అంతా తీసుకొని ప్లేట్లోకి వేస్తున్నాను, సర్వ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగుందో అన్నం మీద వేసినప్పుడు. మటన్